హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి తప్పకుండా అడ్డా 247 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కనుక క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీరు ఈజీగా పొందగలుగుతారు. ఆల్రెడీ మన ఛానల్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్ ఈ విధంగా అలాగే డైలీ హిందీ ఎడిటోరియల్ ఈ విధంగా అన్నీ కూడా తెలుగులో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచే చూడవచ్చు. లేదా డైరెక్ట్గా మన ఛానల్కి వచ్చి కూడా అక్కడ మీరు చూసి మీరు చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి ఒక్క వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబిలిటీలో ఉన్నాయి, మీరు వాటిని చూడవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి ఎవ్రీ ఇయర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ మరియు నేవల్ అకాడమీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అనేది మనకి విడుదల చేయడం జరుగుతుంది. మనకి 2020 జనవరిలో ఎన్డీఏ అండ్ ఎన్ఏ 1 నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇప్పుడు మనకి ఎన్డీఏ అండ్ ఎన్ఏ సెకండ్ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్కి సంబంధించి 2020 సంవత్సరానికి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఎన్డీఏ అండ్ ఎన్ఏ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్వీకరించారు జనవరిలో, బట్ కరోనా కారణంగా, లాక్డౌన్ కారణంగా మనకి ఈ ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ 1 అనేది కండక్ట్ అనేది చేయలేదు. కాబట్టి ఈ ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ 1 మరియు ఎగ్జామినేషన్ 2 పాత నోటిఫికేషను మరియు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కొత్త నోటిఫికేషన్కి రెండింటికి కలిపి ఒకేసారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఎన్డీఏ అండ్ ఎన్ఏ 1కి అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది సపరేట్గా ఉండదు. ఒకే ఎగ్జామినేషన్ అనేది 1 అండ్ 2కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ మాత్రం సపరేట్గా విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 6/7/2020 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్వీకరించడం అనేది జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నార్మల్గా మనకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేస్తామో అలాగే చేసుకోవాల్సి అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చి 6th జూలై 2020 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ అప్లికేషన్స్ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే 13/7/2020 నుంచి 19/7/2020 మధ్యలో మీ అప్లికేషన్స్ అనేవి మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది యూపీఎస్సీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2 అని ఉంది కదా, దీనికి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చి పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వన్స్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ ఎగ్జామినేషన్, మీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అనేవి కూడా మనకి పార్ట్ 2 రిజిస్ట్రేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఎవరైతే పార్ట్ 1 మరియు పార్ట్ 2 రెండు మీరు కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది స్వీకరించడం అనేది జరుగుతుంది. పార్ట్ 1 చేసేసి పార్ట్ 2 చేయలేదనుకోండి, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు కూడా మీరు చేయవలసి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ వచ్చి మనకి ఓఎంఆర్ షీట్లో ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేశారు. బ్లాక్ బాల్ పెన్తో మీరు ఏవైతే బబుల్స్ ఉంటాయో వాటిని చేయవలసి ఉంటుంది, మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఫోన్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్స్కి వర్కింగ్ డేస్లో మీరు మార్నింగ్ 10 నుంచి కూడా సాయంత్రం 5 వరకు కాల్ చేసి మీరు కనుక్కునే అవకాశం ఉంటుంది, మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. మొబైల్ ఫోన్స్ అనేవి ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళడానికి ప్రొహిబిటెడ్ అని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ విషయాలకు వస్తే, మనకి ఏదైతే ఎన్డీఏకి సంబంధించి ఇది 146వ కోర్సు, అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి 108వ కోర్సు 2 జూలై 2021 నుంచి ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే అప్పటికి మీకు పోస్టింగ్స్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి మొత్తం 370 వేకెన్సీస్ ఉండగా, ఇందులో ఆర్మీకి సంబంధించి 208, నేవీకి సంబంధించి 42, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 120 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ మొత్తం
వేకెన్సీస్కి సంబంధించి మనకి ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి 120 వేకెన్సీస్లో గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి 28 వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక నేవల్ అకాడమీకి సంబంధించి 43 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 413 వేకెన్సీస్ అనేది మొత్తం నోటిఫికేషన్ సంబంధించినటువంటి వేకెన్సీస్. ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి చాలా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఒక 30 వరకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఈ 30కి కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక మనకి తెలంగాణకి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంది. ఇక ఆంధ్రాకి సంబంధించి తిరుపతి, విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మీకు చెన్నై కావాలనుకున్నా, బెంగళూరు కావాలనుకున్నా, ఢిల్లీ కావాలనుకున్నా, మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ కావాలనుకుంటే అక్కడ కూడా మీరు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీకు ఇస్తారు. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్. మీరు ఎగ్జామ్ సెంటర్కి ఫస్ట్ అప్లై చేసుకుంటే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వన్స్ ఫిల్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చే అవకాశం అయితే ఎగ్జామ్ సెంటర్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ అనే రూల్ని వీళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఇక కండిషన్ విషయానికి వస్తే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 జనవరి 2002 నుంచి 1 జనవరి 2005 మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించవు. అది మీరు ఈ నోటిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించవు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది. మీరు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అలాగే 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 12th క్లాస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని తప్పనిసరిగా చదివి ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ ఇప్పుడు చదువుతున్నారో ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లో అంటే ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎగ్జామినేషన్స్ ఎవరైనా రాస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఎందుకంటే మనకి ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ జరగడానికి మరికొద్ది టైం పడుతుంది. కాబట్టి ఆలోపు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజల్ట్స్ వచ్చి సర్టిఫికేట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పటిలోపు సర్టిఫికేట్స్ చూపించగలిగితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, ఎన్సీఓస్, ఓఆర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు ఫీజు కూడా పే చేసుకునే అవకాశాన్ని యూపీఎస్సీ వాళ్ళు మనకి కల్పిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చి ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా ఎలా అప్లై చేసుకోవాలి రాకపోతే ఆన్లైన్లో ఇక్కడ స్టెప్స్ అనేవి ఇచ్చారు. ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక ట్రావెల్ అలవెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ట్రావెల్ అలవెన్స్ అనేది ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూకి ఇంతకుముందు ఎవరైతే ఇంటర్వ్యూకి ఇంక ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళారో వాళ్ళకి ఈ ట్రావెల్ అలవెన్స్ అనేది ఉండదు. బట్ ఎవరైతే ఫ్రెష్గా వెళ్తుంటారో ఇంటర్వ్యూస్కి వాళ్ళకి ఆ ట్రావెల్ అలవెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ సంబంధించి ఆల్రెడీ మనకి చెప్పుకున్నాం. మనం లాస్ట్ డేట్స్ 6 జూలై 2020 లాస్ట్ డేట్ అనేది అప్లై చేసుకోవడానికి. అలాగే అప్లికేషన్స్ విత్డ్రా చేసుకోవడానికి 13/7/2020 నుంచి 19/7/2020 మధ్యలో మీ అప్లికేషన్స్ అనేవి మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియోకి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక మనకి స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎగ్జామినేషన్ సంబంధించి 2 పేపర్లు ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్, 2 జనరల్ ఎబిలిటీ టెస్ట్. ఈ మ్యాథమెటిక్స్ మనకి 2.5 అవర్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. ఇది 300 మార్కులకి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ అనేది ఉంటుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చి మనకి 2.5 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. 600 మార్కులకి ఈ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ వచ్చి 900 మార్కులకు ఉంటుంది. తర్వాత ఎస్ఎస్బి టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది మరో 900 మార్కులకి, అంటే టోటల్ 1800 మార్కులకి రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పేపర్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా. అండ్ మ్యాథమెటిక్స్ పార్ట్ బి ఆఫ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ విల్ బి బైలింగ్వల్. హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక
సిలబస్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు సిలబస్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.